అపోస్తల కార్యములు 12:5-11 మనం చూద్దాం. మరి దేవుని ప్రజలు ఎడతెగకుండా ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా ప్రభు తన సహాయాన్ని పంపిస్తాడు. పేతురు జైల్లో ఉన్నాడు, తమ కాపరిని తీసుకెళ్లి జైల్లో పడేశారు. అయినప్పటికీ వాళ్ళందరూ కలిసి ఒక గదిలో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నారు, దేవుని సన్నిధిలో మొర్ర పెట్టుకుంటూ ఉన్నారు. ప్రార్థనే వాళ్ళ ఆయుధం, దేవుడే వారికి ఆధారం. మా ఆధారము నీవే, మా ఆశ్రయము నీవే, ఈ సమయంలో ఈ ఆపద నుండి తప్పించగలవాడివి నీవే. మాకు తెలియదు ప్రభు, రాజులు ఎవరో తెలియదు, అధికారులు ఎవరో తెలియదు, లాయర్లు ఎవరో తెలియదు, కోర్టుల మొక్కలు మాకు తెలియదు. మాకు తెలిసిందంతా ఒకటే, నీ నామంలో ప్రార్థన చేయుట, విజ్ఞాపన చేయుట, వేడుకొనుట, మొర్ర పెట్టుట, ఎడతెగకుండా ప్రార్థన చేయుట, ఇది మాత్రమే మాకు తెలుసు ప్రభు అన్నారు. దేవుని బిడ్డ, నువ్వు ప్రార్థన చేసే వ్యక్తివైతే, నిత్యము నీ దేవుని సన్నిధిలో ఆయన స్వరూప దర్శనం చేసుకుంటూ నిలకడగా నిలబడి ఆయనతో సహవాసం చేసే అనుభవం కలిగిన వ్యక్తివైతే, నీ కొరకు ఏ సమయంలోనైనా, అర్ధరాత్రైనా అపరాత్రైనా, అది తెల్లవారుజామున ఉదయకాలం ఇప్పుడైనా ఈ సమయంలో అయినా తప్పక దేవుడు తన దూతను పంపించి నీకు సహాయాన్ని అందించబోతూ ఉన్నాడు. నీ ఇంట్లో ప్రార్థన ఉందా? నీ నోట్లో ప్రార్థన ఉందా? నీ గుండెల్లో యేసయ్య పట్ల ఆవగింజంతైన విశ్వాసం ఉందా? అయితే నువ్వు దేనికి భయపడిన అవసరం లేదు, ఆయన మేలు నువ్వు చూడబోతున్నావు.